వాట్ ఈస్ యువర్ కెరియర్ ప్లాన్? మీ కెరియర్లో ఏం చేద్దాం అనుకుంటారు? ఎలా మీరు సపోర్ట్ చేసుకుంటారు? మీ ఫినాన్సెస్ ఎలాగా? ఇప్పుడు కెరియర్లో ఒకరు సెటిల్ అయ్యారు, ఒకరు అవ్వలేరు. మీరు ముందుకెళ్ళేది పేరెంటింగ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, లైక్ ఒక్కొక్కసారి ఫెయిత్, ఇంటర్ క్యాస్ట్ ఉంటుంది, ఇంటర్ ఫెయిత్ ఉంటుంది, ఇంటర్ రిలీజియస్ ఉంటుంది, సర్ప్రైజెస్ చాలా ఉంటాయి కదండి. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని పేరెంట్స్ అడిగినప్పుడు పిల్లలకు ఒక అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ థాట్ వస్తాయి. క్వశ్చనింగ్గా, రెబెలియన్గా, రిజెక్షన్ మోడ్లో అడగకుంటే కూల్ కంపోజ్గా అడిగితే దే విల్ ఆల్సో థింక్. వాళ్ళు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు పిల్లలు కూడా. వాళ్ళు కూడా పేరెంట్స్కి ట్రస్ట్ బిల్డ్ చేయడానికి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం అవ్వచ్చు, లేదా వాళ్ళ లోపాలను సరిదిద్దుకొని ఇంక ఎదగడానికి. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు రిలేషన్షిప్లో, వాళ్ళు ఇంక ఎదిగి ఓకే మేము ఒక 6 months టైం తీసుకోవడం, మేము ఎదిగాక మా మెచ్యూరిటీ ఒక స్టేజ్కి వచ్చాక మేము పెళ్లి చేసుకున్నాం, మీకు ఓకే అంటే అప్పుడు చేసుకుందాం అనేది. ఇక్కడ ఏంటంటే ఒక నెగోషియేషన్ రూమ్ అనేది ఏర్పడుతుందండి. విన్ విన్ సిచ్యువేషన్. ఇక్కడ పేరెంట్స్ గెలవాలి, పిల్లలు గెలవాలి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ పిల్లలు గెలవడం, ఓన్లీ పేరెంట్స్ గెలవడం అనేది ఉండకూడదు. నో చెప్తే పేరెంట్స్ నెగ్గినట్టు, ఏసీ చెప్తే పిల్లలు గెలిచినట్టు అవుతుంది. అలా కాదు, ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. ఇంతకుముందు మనం అనుకున్నాం పేరెంట్స్ శత్రువులు గారు, వాళ్ళు వెల్ విషర్స్. వాళ్ళకున్న సేఫ్టీ కన్సర్న్స్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉండకూడదు, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉండాలా, పిల్లలు మంచిగా ఉండాలా, లైఫ్లో సెటిల్ అవ్వాలా, సఫర్ అవ్వకూడదు, ఇద్దరి మధ్యలో గొడవలు రాకూడదు పెళ్లి తర్వాత, సొసైటీలో కూడా ప్రాబ్లం రాకూడదు. ఇప్పుడు ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ వస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి బాగానే ఉంటుంది, పేరెంట్స్ పిల్లలకు ఓకే అనగానే సొసైటీ యాక్సెప్ట్ చేయదు కొన్ని సెన్సిటివ్ విషయాలలో, కొన్నిట్లలో. సో ఓవరాల్గా వాళ్ళు ఆలోచిస్తారు, 360 degrees పేరెంట్స్ ఆలోచిస్తుంటారు. అఫ్కోర్స్ కొంతమంది పేరెంట్స్ బాగా కన్జర్వేటివ్గా, రిజిడ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రిజిడిటీని, ఆ కన్జర్వేటివ్ని కొంచెం పక్కన పెట్టి కొంచెం బ్రాడర్గా, కామ్గా, కూల్గా ఆలోచించినప్పుడు కొంచెం హీలింగ్ స్పేస్ ఇస్తే పిల్లలు కూడా మంచి చెడుని అర్థం చేసుకోవడానికి, వాళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి, ఆ బంధాల్లో ముందుకు వెళ్ళడానికి, లేకుంటే అక్కడికి డ్రాప్ అవ్వడానికి అన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి. ఇట్స్ అబౌట్ హెల్తీ కమ్యూనికేషన్, హెల్తీ ఎక్స్చేంజింగ్.